క్రికెట్లో రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిక్సుల్లో శతకం బాదేశాడు. 100 సిక్సులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా పంత్ రికార్డుల్లోకి ఎక్కాడు. శ్రీలంకతో గాలే టెస్టులోనే పంత్ ఈ ఘనతను అందుకున్నాడు. కెరియర్లో 51 టెస్టుల్లోనే 100 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. శ్రీలంకతో రెండో ఇన్నింగ్స్లో పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 66 పరుగులు సాధించాడు. ఇందులో 2 సిక్సర్లున్నాయి. దీంతో సిక్సుల్లో 100 మార్కును టచ్ చేశాడు. భారత్ తరపున రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఉన్నారు. సెహ్వాగ్ తన టెస్ట్ కెరియర్లో 90 సిక్సులు బాదాడు. రోహిత్ శర్మ 88 సిక్సులు సాధించాడు. టెస్టులో భారత్ తరపున యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో పంత్ తర్వాతి స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. జడేజా 82 సిక్సులు కొట్టాడు. పంత్ కంటే 18 సిక్సులు వెనుకపడి ఉన్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఖాతాలో 47 సిక్సులు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ 45 సిక్సులు బాదాడు. ఓవరాల్గా చూస్తే టెస్టుల్లో ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడిగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ కొనసాగుతున్నాడు. బెన్ స్టోక్స్ 138 సిక్సర్లు కొట్టాడు. 122 మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. వంద సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో బ్రెండన్ మెకల్లమ్ కూడా ఉన్నాడు. మెకల్లమ్ 108 సిక్సులు కొట్టాడు. 101 మ్యాచ్ల్లో ఈ సిక్సర్లు సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా 100 సిక్సర్లు కొట్టాడు. 96 టెస్టుల్లో ఆడమ్ గిల్క్రిస్ట్ 100 సిక్స్ల మార్కును అందుకున్నాడు. త్వరలోనే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా పంత్ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. స్వదేశంలో ఆడినా విదేశాల్లో ఆడినా వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తాడు. అటాకింగ్ గేమ్ ప్లాన్తో పరుగులు సాధించడంపై గురిపెడతాడు. క్రీజులో ఉన్నంతసేపు అభిమానులను అలరించడమే టార్గెట్గా పంత్ కనిపిస్తాడు. భారీ షాట్లకు ప్రయత్నిస్తాడు. ఎక్కువగా రిస్క్ తీసుకుని మరీ బ్యాటింగ్ చేస్తాడు. అందుకే బెన్ స్టోక్స్ పేరిట ఉన్న అత్యధిక సిక్స్ల రికార్డును పంత్ బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.